హాయ్ అండి అందరికీ. అచ్చం బయట దొరికే వాటిలాగా చకోడీలు మనం ఇంట్లోనే హైజెనిక్‌గా చేసేసుకుందాం. బయట ఆయిల్స్ బాగోట్లేదు కదా! అచ్చం బయట ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ముందుగా శనగపప్పుని ఒక కప్పు నానబెట్టుకున్నాననమాట. ఒక 2 గంటల ముందు నానబెట్టేసుకొని ఇలాగా మనం తయారు చేసుకునే ముందేంటంటే కడిగేసుకొని, క్లీన్ చేసేసుకొని ఒక క్లాత్ మీద అయితే వేసేసుకుందాము. ఆ తర్వాత 2 కప్పుల బియ్యపిండి తీసుకుంటే ఒక కప్పు మైదా తీసుకోవాలనమాట. తీసుకొని చక్కగా అన్ని కలిపి ఒక దానిలో వేసుకోవాలి. మైదా పిండి 1 కప్పు, 2 కప్పుల బియ్య పిండి సరిపోతుంది. కరెక్ట్‌గా మనకి జంతిక అనేది విడలకుండా చక్కగా వస్తుందనమాట మైదా పిండి వేయటం వల్ల. ఇప్పుడు అదే సేమ్ కప్ తోటి 3 కప్పులు వాటర్, అంటే 2 కప్పుల బియ్య పిండి, 1 కప్పు మైదా వేసుకున్నాం కాబట్టి 3 కప్పుల వాటరు వేసుకోవాలి కన్ఫామ్‌గా. 3 కప్పులు వాటర్ వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ అనమాట. పెద్ద స్పూన్‌తో 3 స్పూన్లు సాల్ట్ వేసుకోండి. ఒక పెద్ద స్పూన్ తోటి స్పూనున్నర కారం వేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఒక స్పూనున్నర నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. లేదంటే నూనె అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట గుల్లగా రావటానికి. వాము కొంచెం దంచి 1 స్పూనున్నర వరకు యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు తెరల కాగిన తర్వాత ఆ వాటర్ అంతా, నేను కలర్స్ అవేమి వేయట్లేదండి, ఓన్లీ కొంచెం పసుపు వేసుకున్నాను. వేసుకొని చేసుకోండి, కలర్ అయితే మంచిగా వస్తుంది. ఇప్పుడు ఆ పిండి అంతా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ మనము ఉక్కించుకోవాలన్నమాట. ఉక్కించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. బాగా ఆరిపోయిన తర్వాత కొద్దిగా వేడి ఉంటుంది కదా, అప్పుడు మీకు వాటర్ సరిపోకపోతే కొద్దిగంతా వాటర్ వేసుకొని చక్కగా మెత్తగా ఉండేలాగా కలుపుకోండి. బాగా జారుడుగా అయితే మళ్ళీ ఆయిల్ అనేది పీల్చేస్తాయి చకోడీలు. కాబట్టి ఇగో ఇలా ఈ కన్సిస్టెన్సీలో చక్కగా బాగా గట్టిగా కాకుండా బాగా జారుడుగా కాకుండా ఇలా కలుపుకొని ఆ పప్పులు నానబెట్టుకున్నాం కదా, అవి ఇలాగా అంటించుకుంటూ మనం చకోడీలు మొత్తం ఒకసారి తయారు చేసేసుకొని వేయించుకోవాలన్నమాట ఆయిల్లో. ఏ సైజుకి ఆ సైజు విడివిడిగా వేసుకోండి. చిన్న సైజు అన్నీ ఒకసారి ఒక గ్రూప్ లాగా, పెద్ద సైజు అన్నీ ఒక గ్రూప్ లాగా పెట్టుకొని వేసుకుంటే అన్నీ ఒకటే ఫ్లేమ్లో ఒకటేలాగా ఏగుతాయి అన్నమాట. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. హీట్ అయిన తర్వాత మనము ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటి వేసుకుంటే లోపల కూడా చక్కగా గుల్లగా వచ్చి వేగుతాయి. లోపల పచ్చిదనం లేకుండా వేగాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు కలుపుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మనకి చకోడీలు అనేది అచ్చం స్ట్రీట్ స్టైల్లో బయట దొరికేలాగా రెడీ అయిపోతాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.